शिवाय गुरुवे नमः श्रीमात्रे नमः। श्रीमाता श्री महाराज्ञी श्रीमत् सिंहासनेश्वरी चिदग्निकुंड संभूता देवकार्य समुद्यता उद्यद्भानु सहस्रावा चतुर्भावु समन्विता रागस्वरूप पाषाढ़्या क्रोधाकारांकुशोज्ज्वला मनोरूपेक्षु कोदंडा पंचतन्मात्र सायिका निजारुण प्रभापूर मध्य ब्रह्मांड मंडला चंपकाशोक पुन्नागा सौगंधिकल सत्कचा कुरुविंदमनश्रेणी कनत्कोटीरमंडित అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థలశోభిత. అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. సో 21 జూన్ 2024 నాడు ఏరువాక పౌర్ణమి. ఇది రైతులకి చాలా పెద్ద పండుగ అనమాట. ఎందుకంటే వర్షాలు వచ్చే కాలం, వర్షాలు సమృద్ధిగా పడతాయి కాబట్టి రైతులు దీన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఏరువాక పౌర్ణమి రైతులకు ఈ రోజు నుండి శుభాన్ని కలిగించాలని మనం కోరుకుందాం. ఎందుకంటే రైతే రాజు, జై జవాన్ జై కిసాన్. కాబట్టి రైతు సుభిక్షంగా ఉంటే మనం సుభిక్షంగా ఉంటాం. తర్వాత మన ఆయురారోగ్యాలు బాగుండాలంటే పౌర్ణమి నాడు విశేషంగా మనం చేయవలసిన ప్రథమ కర్తవ్యం ఏంటంటే లలిత సహస్రనామ పారాయణ చేయడం అనమాట. సో మనకి ఈరోజు 21 జూన్ 2024 నాడు రాత్రికి పౌర్ణమి ఉందన్నమాట. మా పౌర్ణమి అనేది రాత్రికి ప్రాధాన్యం కాబట్టి 21 ఫ్రైడే నాడు పౌర్ణమి పూజలు, పౌర్ణమి లలిత సహస్రం పారాయణ చేయడం అనేది ఈరోజు చేసుకోవాలన్నమాట. 22 నైట్కి పౌర్ణమి లేదు. 22 మార్నింగ్ 6:18కి పౌర్ణమి వెళ్ళిపోతుంది కాబట్టి పౌర్ణమి పూజ అనేది మనకు 21 జూన్ 2024 ఫ్రైడే నైట్కి ఉంటుంది. కాబట్టి ఆయుర ఆరోగ్యాలు, వంశం బాగుండాలంటే మనం లలిత సహస్రం పారాయణ చేసుకుందాం. ప్లస్ ఎవరైతే లలిత సహస్రనామ పారాయణ పౌర్ణమి నాడు చేస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం చాలా విశేషంగా ఉంటుంది. ఇది మనకు ఫలసూత్రమే చెప్పబడింది. కీర్తయే నామసహస్రం పౌర్ణమాశాం విశేషత పౌర్ణమాశాం చంద్రబింబే దత్వాం శ్రీ లలితాంబికాం అని ఉంటుంది. కాబట్టి పౌర్ణమి అమావాస్యలో ఈ తిథిలో అమ్మవారికి చాలా ఇష్టం పౌర్ణమి అమావాస్య అంటే. ఈరోజు ఎవరైతే లలిత పారాయణ చేస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం చాలా విశేషంగా ఉంటుందని ఫలశ్రుతిలో చెప్పబడింది. కాబట్టి ఈరోజు మనం పౌర్ణమిని సద్వినియోగం చేసుకొని లలిత సహస్రం పారాయణ చేయడం చేద్దాం. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలిత పరాభట్టారిక మహా దివ్య చరణార్పణమస్తు.